అలా తెలుసు పీపుల్ ఎలా ఉన్నారు. సో, ఈ వీడియోలో టైటిల్‌కి తగ్గట్టుగానే 10 బెస్ట్ యానిమేస్ విత్ సింగిల్ సీజన్స్. సో, అంటే సింగిల్ సీజన్‌లో ఎండైన యానిమేస్ గురించి నేనిక్కడ మాట్లాడుతున్నాను. నేనేది కూడా సింగిల్ సీజన్‌లో ఆగిపోయినవి, లేకపోతే డిస్కంటిన్యూ అయిన గురించి మాట్లాడట్లేదు. సింగిల్ సీజన్‌లో స్టోరీ మొత్తం ఎండ్ అయిపోయి, అది కూడా మనకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించే తోపు యానిమేస్‌నయితే మేము ముందుకు తీసుకొచ్చాననమాట. బట్ అలా అని సింగిల్ సీజన్‌ని మనం కన్సిడర్ చేసామంటే బోలెడన్ని యానిమేస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని 50 ప్లస్ ఎపిసోడ్స్ ఉన్నాయి సింగిల్ సీజన్‌లోనే. ఫర్ సపోజ్ 'మాన్‌స్టర్' తీసుకుందాం 'తోపు తురుము' బట్ 74 ఉన్నాయి. అండ్ ఇంకొక వైపు 'ఫుల్‌మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్‌హుడ్' తీసుకుందాం. అది అంతే 60 ప్లస్ ఉన్నాయి. సో, ఇలాగా ఒక లిమిట్ అయితే పెట్టారనమాట. సో, దీంట్లో ఉండే ప్రతి యానిమే కూడా మీకు బిలో 40 అంటే 40 లోపే ఉంటాయి. 50 యావరేజ్‌గా కన్సిడర్ చేసుకోండి. 50 లోపే ఉంటాయనమాట. 50 దాటుండే యానిమేస్‌నయితే నేను కన్సిడర్ చేయట్లేదు. సో, ఈ 10 బెస్ట్ యానిమేస్ విత్ సింగిల్ సీజన్స్ లిస్ట్‌లోకైతే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ నంబర్స్ యాడ్ చేయట్లేదు. లైక్ నంబర్ 10, నంబర్ 9, 1 అలా అని చెప్పి. సో, ఎందుకంటే ఎవ్రి యానిమే డిఫరెంటే. ఎవ్రి యానిమే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఎవ్రి యానిమే వర్త్ వాచ్. సో, కాబట్టి బ్లైండ్‌గా మీ ఇష్టం వచ్చింది చూసేయండి. నేనైతే ఇక్కడ నంబర్ ఫార్మాట్ అయితే ఫాలో అవ్వట్లేదు. సో, ఇక లిస్ట్‌లోకి వెళ్ళిపోతే సమ్మర్ టైమ్ రెండరింగ్. సో, సమ్మర్ టైమ్ రెండరింగ్ చూసుకుంటే 2022లో వచ్చింది. టోటల్ 25 ఎపిసోడ్స్ సింగిల్ సీజన్ తోటైతే మీకు యానిమే కంప్లీట్‌గా ఎండ్ అయిపోయింది. అండ్ యెస్, ఈ సింగిల్ సీజన్ అనే మీరు దాన్ని తక్కువ అంచనా వేయకండి. 25 ఎపిసోడ్‌లలో ఇది ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే మైండ్ బ్లోయింగ్. లైక్ లిటరల్లీ ఎవ్రి ఎపిసోడ్ ఐ మీన్ చెప్తున్నాను భయ్యా. ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ లాస్ట్ వరకు మీకు పిచ్చ హై లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఐ మీన్ ఎపిసోడ్ 1 మిమ్మల్ని బిగ్గెస్ట్ ఫ్యాన్‌ని చేసేస్తుంది. అండ్ ఎండింగు ఇంకా పెద్ద ఫ్యాన్‌ని చేస్తుంది. సో, ఒకటే చెప్తున్నాను, సమ్మర్ టైమ్ రెండరింగ్‌ని మీరు మిస్ అయ్యారంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని మిస్ అయిపోయినట్టే. అండ్ దట్స్ ఫర్ ష్యూర్. ఇక దీని ప్రిమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో, ఇదొక టైమ్ లూప్ యానిమే. అంటే టైమ్ ట్రావెల్ టైపు టైమ్ లూప్ అవుతూ ఉంటుంది. సో, దీనికి జనరల్‌లో చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మన మెయిన్ హీరో ఒకరోజు ఒక ఐలాండ్‌కి వెళ్తాడనమాట. బికాజ్ తనైతే విజిట్ చేయడానికి ఆ హోమ్ టౌన్‌ని. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి కలుస్తుంది. ఐ మీన్ తన ఫ్రెండ్. సో, వాళ్ళు కలిసి వెళ్ళిన తర్వాత చాలా ఇన్సిడెంట్‌లయితే జరుగుతాయి. బట్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఒక ఘోరం జరిగిపోతుంది. బట్ అది ఏంటి అనేది మీరు చూసి తెలుసుకోండి. అండ్ ఇంకొక థింగు నేను క్లారిటీగా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే దీని గురించి క్లారిటీగా చెప్తే మీరంతా మిస్ అయిపోతారు. సో, దీన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్‌లీ జీరో ఎక్స్‌పెక్టేషన్స్ తోటి వెళ్ళిపోతే మీరింకా ఎంజాయ్ చేస్తారు. సో, యాహ్! వెళ్ళిపోయి డైరెక్ట్‌గా చూసేయండి. సో, నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 'ఎరేజ్డ్'. సో, ఇది చూసుకుంటే 2016లో వచ్చింది. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ యాహ్! ఇది కూడా చూసుకుంటే మీకు సేమ్ టైమ్ లూప్ యానిమేనే. టైమ్ లూప్ అనడం కంటే కూడా ఇది టైమ్ ట్రావెల్ అని చెప్పొచ్చు. యెస్, టైమ్ ట్రావెల్ యానిమే. సో, 'ఎరేజ్డ్' విషయానికి వెళ్ళిపోతే ఇది పేరుకే 12 ఎపిసోడ్‌లు భయ్యా. ఈ 12 ఎపిసోడ్‌లలో స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఆ స్టోరీ ఉంటుంది. బాబోయ్! మెంటల్ ఎక్కిస్తుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్. సో, లిటరల్లీ ఆ క్లైమాక్స్ ఏదైతే చూస్తే మీరే చాలా డిఫరెంట్ ఫీల్ అవుతారనమాట దీన్ని చూసిన తర్వాత. అండ్ 'ఎరేజ్డ్' ఈస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. దాన్నైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకొకటి 'ఎరేజ్డ్' బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇది స్టోరీలో ఎక్కడ కూడా చూసుకుంటే స్లో అనిపించదు. లైక్ 12 ఎపిసోడ్సే కాబట్టి మీకు ఎవ్రి ఎపిసోడ్ పరిగెత్తుతూ ఉంటుంది. అండ్ ప్లాట్ కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది. బట్ చాలా డీటెయిల్డ్‌గా అయితే ఉంటుంది. లైక్ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే, సో, మన మెయిన్ హీరో మనోడు చూసుకుంటే ఒక చాలా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. సో, ఒకరోజు చూసుకుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరగబోతుంది. తన కళ్ళ ముందే ఆ యాక్సిడెంట్ ఆపడానికైతే వెళ్తాడు. బట్ ఆ యాక్సిడెంట్‌లో తనైతే టైమ్ ట్రావెల్ అయితే చేస్తాడు. సో, అసలు టైమ్ ట్రావెల్ చేసిన తర్వాత తను చేయడానికి రీజన్ ఏంటి? తను ఎళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఏంటనేది ఉంటుందనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, దీన్ని చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ అయితే కంప్లీట్‌లీ డిఫరెంట్ అనిపించింది. లైక్ అప్పటి వరకు నేను చూసిన యానిమేస్ జనర్ ఒకటి అండ్ దీనితోటి ఆ జనర్ డిఫరెంట్ ఫీలింగ్‌నయితే మార్చేసింది. అండ్ యాహ్! డెఫినెట్‌లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. దీన్నైతే అస్సలు మిస్ అవ్వకండి. సో, ఇక మనం నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 'ఆడ్ టాక్సీ'. సో, 2021లో వచ్చింది. దీంట్లో 13 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అంతటితోటి స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ 'ఆడ్ టాక్సీ' గురించి విషయానికి వెళ్ళిపోతే ప్రెమైస్ ఓడోకావా. మనోడు చూసుకుంటే ఒక టాక్సీ డ్రైవర్ అనమాట. అండ్ ఆ వరల్డ్ చూసుకుంటే మొత్తం యానిమల్స్‌తో నిండిపోయిన ప్రపంచం. అండ్ దీంట్లో చూసుకుంటే ఒక మిస్సింగ్ గర్ల్ ప్లేస్‌లో అయితే మనోడు ఇరుక్కుంటాడు. అండ్ దీంట్లో ఐ మీన్ తన్ని అన్‌కవర్ చేయాలని చూస్తే దాంట్లో ఎన్నో క్రైమ్ సీక్రెట్స్ చాలా ఉంటాయి. బట్ చెప్తున్నాను, 'ఆడ్ టాక్సీ' గురించి చెప్పడం కాదు గాని గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి. 'ఆడ్ టాక్సీని' మీరు ఎంత ఓపికతో చూడగలరో అంత ఓపికతో ఎండ్ వరకు చూసేయండి. అలా అని చెప్పి బాగోదని చెప్పట్లేదు.
తోపుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా డిఫరెంట్ అంటే చాలా డి అంటే స్క్రీన్ ప్లే అయితే చాలా డిఫరెంట్ ఉంటది. లైక్ 'క్వింటన్ టారంటినో' మూవీస్ టైప్ అయితే ఉంటుందనమాట. అండ్ ఒకటే చెప్తున్నాను. 'ఆడ్ టాక్సీ' లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ మీరు ఏ యానిమేలో ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. లైక్ అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు గైస్. యానిమేనే కాదు ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చెయ్యరది. ఆ ఎండింగు అది బాబోయ్! లైక్ లిటరల్లీ మాస్టర్ పీస్. ఐ మీన్ ఆ ఎస్పెషల్ ఆ ఎండింగ్ అయితే ఫర్ ష్యూర్ మాస్టర్ పీసే గైస్. ఒకటే చెప్తున్నాను. దీన్ని మీరు మిస్ అయ్యారంటే తర్వాత మీరే సాడ్‌గా ఫీల్ అవుతారు. లైక్ ఆ బ్రో చెప్పినట్టు చూడాల్సిందిరా ఆ టాక్సీని అని చెప్పి అండ్ డెఫినెట్ ట్రై ఇవ్వండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను దాని గురించి. ఇక నెక్స్ట్ టైమ్ విషయానికొలిపితే 'స్టెయిన్స్ గేట్.' సో, నాకు తెలుసు చాలా మందికి డౌట్ రావచ్చు. లైక్ 'స్టెయిన్స్ గేట్‌లో' ఒక మూవీ ఉంది అండ్ 'స్టెయిన్స్ గేట్ జీరో' కూడా ఉంది కదా! అని చెప్పి. బట్ గుర్తుపెట్టుకోండి యాక్చువల్‌గా 'స్టెయిన్స్ గేట్' సీజన్ 1 చూస్తేనే మీకు ఒక ఫుల్ కంప్లీషన్ అయితే అయిపోతుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ తర్వాత 'జీరో' కూడా చూడాలి బికాస్ అది సీక్వెలే. బట్ అట్ ది సేమ్ టైమ్ దాంట్లో జరిగే ఈవెంట్స్ ప్రీక్వెలే. లైక్ ఎలా అంటే 'స్టెయిన్స్ గేట్ జీరో' మూవీ అన్నీ చూడండి. బట్ యాక్చువల్‌గా దీన్ని సింగిల్ సీజన్ కింద చాలా మంది కన్సిడర్ చేస్తారు. విచ్ ఈస్ గుడ్ థింగ్. ఎందుకంటే అలా కన్సిడర్ చేసి చూడండి. ఆ తర్వాత 'స్టెయిన్స్ గేట్ జీరో' చూస్తే మీకు ఇంకా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. దీనికి ఒక్కదానికి ఇక్కడ ఎక్సెప్షన్ ఇద్దాం. బికాస్ నేను స్టిల్ 'స్టెయిన్స్ గేట్ జీరోని' ఈ రెండిటినైతే ఒకదానిలాగే చూస్తాననమాట. ఎప్పుడు 2 సీజన్‌లాగా చూడను. బికాస్ దీంట్లో జరిగే థింగ్స్ అయితే అలా ఉంటాయన్నమాట. అండ్ 'స్టెయిన్స్ గేట్' ప్రెమిస్‌ని నేను చెప్పను. ఎందుకంటే గ్యారంటీ ఇస్తున్నాను. 'స్టెయిన్స్ గేట్' ప్రెమిస్‌ని అయితే చెప్పను. అండ్ ఇది కూడా టైమ్ ట్రావెలింగ్ యానిమేనే. అంటే దీని గురించి ఒక్క ముక్క రివీల్ చేసినా గాని మొత్తం ప్లాట్ అయితే మారిపోతుంది. అండ్ మీకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో, నేను చెప్పేదేంటంటే 'స్టెయిన్స్ గేట్‌ని' జీరో నాలెడ్జ్ తోటి చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి రిలీజ్ ఆర్డర్‌లోనే చూడండి. చాలామంది అది చూడండి, ఇది చూడండి 'స్టెయిన్స్ గేట్ జీరోలో' ఐ మీన్ 'స్టెయిన్స్ గేట్' సీజన్ 1లో లాస్ట్ 6 ఎపిసోడ్‌లు ఆపేసి 'స్టెయిన్స్ గేట్ జీరో' చూసి తర్వాత అవి చూడండి అది ఇది అని చెప్తారు. బట్ నో అలా చేయకండి. 'స్టెయిన్స్ గేట్‌ని' చూడండి ఫస్ట్ తర్వాత 'జీరోని' చూడండి. అంతగా కావాలంటే తర్వాత ఆర్డర్ ఫార్మాట్‌ని చూడొచ్చు కానీ బట్ రిలీజ్ ఫార్మాట్‌ని చూడండి. మీకిచ్చే ఎక్స్‌పీరియన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ దట్స్ ఫర్ ష్యూర్. 'స్టెయిన్స్ గేట్‌నయితే' వాడు రికమెండ్ చేసాడు, ఈడు రికమెండ్ చేసాడని కాదు. నేనేదో చెప్తున్నాను బ్లైండ్‌గా నమ్మకండి. నేను చెప్పేది ఒకటే రిలీజ్ ఆర్డర్‌లోనే చూడండి అంటున్నా. అదే చేయండి. అండ్ మీకైతే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ అంతకంటే ఎక్కువ చెప్పను. ఇక నెక్స్ట్ టైమ్ విషయానికొలిపితే 'కౌబాయ్ బెపాప్.' సో, ఇది చూసుకుంటే 1998లో వచ్చింది. అండ్ దీంట్లో టోటల్ 26 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది చూసుకుంటే లైక్ లిటరల్లీ ఒక ప్రపంచం సృష్టించింది భయ్యా 'కౌబాయ్ బెపాప్' చూసుకుంటే. ఎనీవే దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో, గ్రూప్ ఆఫ్ బౌంటీ హంటర్స్ అనమాట. వీళ్ళు స్పేస్ షిప్ ఏసుకొని ఆహ్, లైక్ 2071లో అయితే తిరుగుతూ ఉంటారు. సో, బౌంటీ హంటర్స్ అంటే ఏంటో తెలుసు కదా! బౌంటీ ఉండే వాళ్ళనైతే హంట్ చేస్తూ ఉంటారు. సో, ఇలాగ వాళ్ళు క్రిమినల్స్‌నైతే చేజ్ చేస్తూ వాళ్ళ పాస్ట్‌లన్నిటినైతే హ్మ్. ఎదుర్కొంటూ ఉంటారనమాట. బట్ తర్వాత చెప్తున్నాను స్టోరీ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని ఎండింగే. యెస్ కౌబాయ్ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్‌లో ఉండే ప్రతీది కూడా మీకు ఎండింగ్ ఎక్సలెంట్ ఉంటుంది ఎనీవే. సో, 'కౌబాయ్ బెపోప్' ఈస్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే మీకిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ స్టోరీ. ఎటువంటి మాంగా లేదు, ఏం లేదు. సో, 'కౌబాయ్ బెపోప్' మీకు ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఐ మీన్ అప్పట్లో చూసుంటే అలాగే వచ్చేది మనకి. బట్ స్టిల్ ఇప్పుడు కూడా మీకు ఎటువంటి సోర్స్ మెటీరియల్ లేదు కాబట్టి ఇది ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ ఎండింగ్ అయితే చాలా ఎక్సలెంట్ భయ్యా! 26 ఎపిసోడ్స్. ఎవ్రీ ఎపిసోడ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ దీంట్లో ఉండే ఆర్ట్ డైరెక్షన్, యానిమేషన్ చూస్తే న్యూ ఏజ్ యానిమేలాగా అనిపిస్తుంది. సో, ఒకసారి మీరే లుక్ ఎయండి మీకే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ యానిమేషన్ వెళ్ళిపోతే 'డెత్ నోట్.' సో, 'డెత్ నోట్‌లో' చూసుకుంటే మీకు 37 ఎపిసోడ్స్ ఉంటాయి. దాంతోటి ఎండ్ అయిపోయింది. ఇక దీని ప్రిమిస్ విషయానికి వెళ్ళిపోతే సో, మన మెయిన్ హీరోలు ఇద్దరుంటారు. ఒకడు లైట్ యగామి అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఎల్లో. సో, లైట్ యగామి చూసుకుంటే తను ఒక సూపర్ న్యాచురల్ నోట్‌బుక్‌నైతే కనిపెడతాడు. దాని పేరే 'డెత్ నోట్.' ఐ మీన్ మీరందరికీ తెలిసే ఉంటుంది ఎనీవే. సో, దానిలో చూసుకుంటే ఏంటంటే పేరుకు తగ్గట్టుగానే దాంట్లో ఎవడి పేరు రాస్తే దానికి వాడు చచ్చిపోతాడు. అండ్ దానికి రీజన్ కూడా రాయొచ్చు. ఎలా చచ్చిపోవాలో రాయొచ్చు. అన్నీ రాయొచ్చు. అండ్ ఎలా అయితే వీడు చంపడం స్టార్ట్ చేస్తాడో ఎవడు క్రిమినల్స్‌ని చంపడం లైట్ యాగామి. ఆ తర్వాత ఇలా చనిపోతున్నారు దీనికేదో ఉంది. దీనికన్నిటికి ఏదో లింక్ ఉందని చెప్పి ఒకరిని డిటెక్టివ్‌నయితే వీళ్ళు హైర్ చేస్తారనమాట గవర్నమెంట్ వోళ్ళు. వాడే ఎల్. అండ్ వాడైతే వీడిని కనిపెట్టాలి. సో, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయితే చాలా ఎపిక్ వేలో అయితే ఉంటుందనమాట. లైక్ లిటరల్లీ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఐ మీన్ 'డెత్ నోట్' 26 ఎపిసోడ్స్ వరకు మాస్టర్ పీస్. ఆ తర్వాత రాడ్ అయిపోతుంది గానీ, బట్ స్టిల్ 26 ఎపిసోడ్స్ వరకు ఇది ఎపిక్ అనమాట. సో, చూడాలనుకునే వాళ్ళు వెంటనే చూసేయండి. అండ్ మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే
'పారాసైట్ ద మ్యాగజైన్.' సో, ఇది చూసుకుంటే మీకు 2014లో వచ్చింది. దీంట్లో 24 ఎపిసోడ్స్ ఉంటాయి. అంతటితోటి ఎండ్ అయిపోయింది. అంటే దీని ప్రిమిస్ విషయానికెళ్ళిపోతే మన మెయిన్ హీరో 'షినిషి ఇజుమి.' సో, మనోడు చూసుకుంటే ఒక ఏలియన్ పారాసైట్ తోటైతే కలిసి బతుకుతుంటాడనమాట. లైక్ ఆ పారాసైట్ చూసుకుంటే మనోడి హ్యాండ్‌నైతే తీసుకుంటుంది. మనం హీరో బాడీలో చూసుకుంటే. అండ్ ఇటు చూసుకుంటే యాక్చువల్‌గా ఇలాంటి పారాసైట్‌లు భూమి మీదకొస్తాయి బికాస్ హ్యుమానిటీని అంతం చేయాలని చెప్పి. అసలు వాళ్ళు ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ నుంచి మనుషులనైతే ఈ పారాసైట్ మన హీరోతో కలిసి కాపాడుతూ ఉంటుంది. అండ్ అది కూడా ఎందుకో తెలుసుకోవాలనుకుంటే స్టోరీ బిల్లి సీరీస్‌నైతే చూసేయండి. అండ్ లెట్ మీ టెల్ యూ 'పారాసైట్' ఈస్ ఎపిక్. ఎందుకంటే 'పారాసైట్' చాలా డిఫరెంట్ అనమాట. లైక్ ఇప్పటి వరకు నేను ఎన్నో యానిమేస్ చూసాను కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ 'పారాసైట్' చూసినప్పుడు ఇచ్చిన ఆ ఏరీ ఫీలింగు అండ్ ఆ హారర్ ఎక్స్‌పీరియన్స్ వేరేది ఇవ్వలేకపోయింది. ఐ మీన్ ఇది కంప్లీట్‌లీ హారర్ కాదు. బట్ అట్ ది సేమ్ టైమ్ దీంట్లో ఉండే హారర్ జోనర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ లైక్ లిటరల్లీ హ్యుమానిటీ‌నే టెస్ట్ చేస్తుందనమాట ఈ స్టోరీ చూసుకుంటే. అండ్ సమ్‌టైమ్స్ వాళ్ళు చేసిందే బెస్ట్ పనేమో అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. బికాజ్ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పేదేంటో అనేది. సో, యాహ్! ఈ సీరీస్‌ని మిస్ అవ్వకండి. సో, ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 'డోరోరో.' ఇది 2019లో వచ్చింది. బట్ మీకు ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? యాక్చువల్‌గా 'డోరోరో' మాంగా అనేది మీకు 1967లో ఒసాము టెజుకా నుంచి వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? ఫాదర్ ఆఫ్ మాంగా అంటారు ఆయన్ని. ఆయనే తీసుకొచ్చారు అప్పట్లో ఫస్ట్‌లో చూసుకుంటే. సో, అటువంటి పర్సన్ దీన్ని 1967లో గీసాడు. ఇన్‌ఫాక్ట్ ఆ టైంలోనే దీనికొక యానిమే కూడా వచ్చింది ఆయన క్రేజ్‌కి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి స్టూడియో మప్పా వాళ్ళకి 'డోరోరో' ప్రాజెక్ట్ ఇష్టం కాబట్టి డైరెక్టర్‌కి. సో, స్టూడియో మప్పాలో దీన్నైతే మళ్ళీ చేశారు 2019లో. అండ్ దాంట్లో ఒక్క సీజన్ తోటైతే ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ సీజన్‌లో మీకు టోటల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. బై ద వే ఇది ఇండియాలో ఎక్కడ చూడాలనుకుంటే వెళ్ళిపోయి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఎందుకు దీని గురించి ఇంత డీటెయిల్డ్‌గా చెప్తున్నానంటే 'డోరోరో' ఈజ్ మాస్టర్ పీస్. లైక్ లిటరల్లీ ఈ లిస్ట్‌లో దేనితో కంపేర్ చేసినా గానీ 'డోరోరో' తోటి పోలిస్తే అన్నీ కొంచెం కిందనే చెప్పొచ్చు. బికాస్ ఇదిచ్చే ఎక్స్‌పీరియన్స్ ఆ రేంజ్ ఉంటుందనమాట. లైక్ భయ్యా చెప్తున్నాను 'డోరోరోలో' మీరు ఇంట్రెస్ట్ కలగాలంటే జస్ట్ స్టార్టింగ్ 5 మినిట్సే తెలుసా? ఎపిసోడ్ 1లోనే స్టార్టింగ్ 5 మినిట్స్. ఎందుకంటే 'డోరోరో' స్టోరీలో ఉండే ఆ డార్క్‌నెస్ అనేది లిటరల్లీ స్టార్టింగ్‌లోనే బయటపడిపోతుంది. ఐ మీన్ దీని ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఒక మిస్టీరియర్ వారియర్ మన హీరో. సో, తను చూసుకుంటే ప్రోస్థెటిక్ లింబ్స్ తోటి అంటే తనకి కాళ్ళు, చేతులు ఉండవు. అవన్నీ కూడా చెక్కలతోటి ఉంటే అనమాట ఒక పర్సన్ చేసిస్తాడు. సో, వాటిని వేసుకొని ఇంకొక వైపు చూసుకుంటే మనకి ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఒక యంగ్ ఆర్ఫన్ అనమాట. అంటే దొంగతనం చేస్తూ ఉంటాడు. సో, తనైతే అనాథ. సో, తనైతే జపాన్‌లో డీమన్స్‌నైతే ఫైట్ చేస్తూ ఎవరైతే ఐ మీన్ మనుషుల్ని బెదిరించే డీమన్స్ ఉంటాయి కదా! వాటితోటి ఫైట్ చేస్తూ, వాటిని అంతం చేస్తూ వాళ్ళు ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. బట్ దానికి రీజన్ ఏంటి? అసలు వీళ్ళిద్దరూ కలుసుకుంటారు కదా! వీళ్ళిద్దరు కలుసుకొని ఇలా కంటిన్యూ అవ్వడానికి ఇద్దరికి రీజన్స్ ఉండాలి. ఆ రీజన్స్ ఏంటనేది రివీల్ అయితేనే మీ మైండ్ అయితే దొబ్బేస్తుంది భయ్యా. చెప్తున్నాను లిటరల్లీ 'డోరోరో' చూసినప్పుడు ఆ స్టోరీ రివీలింగ్ ఏదైతే ఉంటుందో అసలు 1967లో ఈ మనిషి ఎలా ఈ స్టోరీ రాసాడురా బాబు! అని నాకైతే ఇప్పటికీ ఫీలింగ్ కలుగుతుంది. ఆ టైంలోనే ఈ రేంజ్ స్టోరీ రాయగలిగాడా? అసలు ఆ ట్విస్టులు కావచ్చు, ఆ స్టోరీ రివీలింగ్‌లు కావచ్చు, అసలు స్టార్ట్ చేసే విధానం కావచ్చు, లైక్ లిటరల్లీ 'డోరోరో ఈజ్ లీగ్స్ ఎహెడ్.' అందుకే 2019లో వచ్చినా కానీ అది తోపు ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. సో, చెప్తున్నాను మిస్ అయ్యారంటే రిగ్రెట్ అవుతారు. 'డోరోరోని' వెళ్ళి వెంటనే చూసేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఎటువంటి యానిమే టైమ్స్ ఆర్ క్రంచీ రోల్ ఛానల్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. 'ప్లూటో.' సో, 'ప్లూటో' చూసుకుంటే 2023లో వచ్చింది. అండ్ దీంట్లో చూసుకుంటే టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో, 'ప్లూటో' గురించి నేను ఒకటే చెప్తున్నాను గైస్. ఒకటే చెప్తున్నాను. 'ప్లూటో' ఈజ్ మాస్టర్ పీస్. లైక్ ఇక్కడ చూసుకుంటే మాన్‌స్టర్‌ని పెట్టలేకపోతున్నాను. నాకు బాధేసింది. బికాస్ 'మాన్‌స్టర్' ఈజ్ లైక్ మాస్టర్ పీస్ అండ్ నాకెంతో పిచ్చి ఆ యానిమే చూసుకుంటే. అండ్ ఈ క్రియేటర్ 'ఉరాసావా సెన్సై' మా ఒక్క యానిమేనైనా యాడ్ చేయాలనిపించేది. బట్ 'ప్లూటో' ఉంది కదా! సో, దీన్ని యాడ్ చేసేసాయి. యెస్. సో, మాస్టర్ క్రియేటర్ 'నావోకి ఉరాసావా' నుంచే వచ్చిన మాంగా నుంచైతే అడాప్ట్ చేశారు ఈ 'ప్లూటోని.' అండ్ 'ప్లూటో' చూసుకుంటే ఇది యాక్చువల్‌గా ఒక డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ 'నావోకి ఉరాసావా సెన్సై' అనమాట. లైక్ మీకు తెలుసా ఇది 'ఆస్ట్రో బాయ్' తెలుసా? 'ఆస్ట్రో బాయ్' చాలా
పాపులరు కొంచెం కార్టూనిష్ టైప్‌లో ఉంటుంది. ఒకప్పట్లో దాన్ని ఫేస్ ఆఫ్ ద యానిమే అని కూడా పిలుస్తారు. స్టార్ట్ అయింది దాంతోటే. సో, ఆ 'ఆస్ట్రో బాయ్‌లోని' ఒక ఆర్క్ ఉంటుంది ప్లూటోకి సంబంధించి. దాన్నే 'నావకి ఉరాసావా సెన్సే' తన పొలిటికల్ వేలో అయితే ఈ స్టోరీనైతే ప్రెజెంట్ చేశారనమాట. లెట్ మీ టెల్ యూ దిస్ ఈజ్ ఎపిక్ అంతే. ఎపిక్, ఎపిక్, ఎపిక్. ఇంతకంటే ఎక్కువ వర్డ్స్ అయితే రావు. లైక్ లిటరల్లీ మాస్టర్ పీస్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్. 'ప్లూటో' 8 ఎపిసోడ్స్ అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ మీకు గంట ఉంటుంది. ఇది నార్మల్‌గా వెబ్ సీరీస్‌లాగైతే రిలీజ్ చేశారు నెట్‌ఫ్లిక్సోడు. సో, 8 ఎపిసోడ్స్ అయినా గాని మీకు 24 ఎపిసోడ్స్ కంటెంట్ అయితే ఇస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ ఆ 8 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేయడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంది గైస్. బికాజ్ 'ప్లూటోలో' చూసుకుంటే టోటల్ 8 వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ 'ప్లూటో' ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించాలంటే 'ప్లూటో' ఒక్కటే కాదు, 'నావకి ఉరాసావా సెన్సే' మాంగాలన్నీ అంతే. మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించాలంటే ఒక్కొక్క వాల్యూమ్ కిందైతే చదవాలి. సో, లేదా యాజ్ ఇట్ ఈస్‌గా అడాప్టేషన్ అయితే ఉండాలి. సో, అలా ఉండాలని చెప్పే మీకు 'ప్లూటోని' చూసుకుంటే ఒక్కొక్క వాల్యూమ్ అంటే 8 వాల్యూమ్స్. 1 వాల్యూమ్ 1 ఎపిసోడ్, 1 వాల్యూమ్ 1 ఎపిసోడ్. సో, ఇలాగ 8 వాల్యూమ్స్‌ని 8 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేశారు. విచ్ ఈస్ ఎపిక్. ఎందుకంటే స్టూడియో ఈస్ ద హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'నావకి ఉరాసావా సెన్సే'. ఆ స్టూడియోకి పిచ్చనమాట ఆయనంటే. సో, కాబట్టి వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ దాంతోటి స్టార్ట్ చేసి దాన్ని కూడా హై లెవెల్ క్వాలిటీ తోటి ప్రెజెంట్ చేశారు. అండ్ 'ప్లూటో' ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ సీరీస్ ఆఫ్ ఆల్ టైమ్ కూడా. సో, డోంట్ మిస్ ఇట్. సో, 9 యానిమేస్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఇక ఫైనల్ యానిమే విషయానికి వెళ్ళిపోతే, సో, ఇదొక డిఫరెంట్ జనర్. ఈ లిస్ట్‌లో ఉన్న అన్నిటితో కంపేర్ చేస్తే దాని పేరే 'యువర్ లై ఇన్ ఏప్రిల్'. సో, 'యువర్ లై ఇన్ ఏప్రిల్' లిటరల్లీ ఎవ్రీ ఇయర్ తిరిగొస్తుందనమాట ఫ్యాన్స్ దగ్గరికి. లైక్ నాకు తెలిసినంత వరకు ఓన్లీ యానిమే అనుకుంటా. 'యువర్ లై ఇన్ ఏప్రిల్' అనే ఒక్క పర్టిక్యులర్ యానిమేకి మాత్రమే ఎవ్రీ ఇయర్‌లో ఒక మంత్‌ని సెపరేట్‌గా ఫ్యాన్స్ డెడికేట్ చేసి, ఆ మంత్‌లో ఎవ్రీ ఇయర్ దాన్ని మళ్ళీ తీసుకొస్తారనమాట ట్రెండింగ్ కింద. ఎందుకంటే ఏప్రిల్ కాబట్టి. పేరులోనే ఉంది 'యువర్ లై ఇన్ ఏప్రిల్' అని. అండ్ ఏప్రిల్ వచ్చిన ప్రతిసారి ఈ యానిమే మన ముందుకొస్తుంది. సో, ఈ పేరుకు తగ్గట్టుగానే 'యువర్ లై ఇన్ ఏప్రిల్' అనే వర్డ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. యానిమే చూసే ప్రతి ఒక్కరు మీరు లాస్ట్ ఎపిసోడ్‌కి వచ్చిన తర్వాత ఆ 'యువర్ లై ఇన్ ఏప్రిల్' అనే ఒక్క వర్డ్ మీకు లిటరల్లీ ట్రామటైజ్ చేసేస్తుంది. ఎందుకంటే దీంట్లో హీరోయిన్ ఒక అబద్ధం చెప్తుంది ఏప్రిల్‌లో. ఆ అబద్ధమే ఈ స్టోరీ అంతా కనెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్‌కి ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ ఈస్ వావ్! లైక్ వాయ్! నేను ఒకటే చెప్తున్నాను. 'యువర్ లై ఇన్ ఏప్రిల్' యానిమే చూసిన తర్వాత మీరు ఏదైనా అనుకోండి గైస్. నేను చూసిన ఒక యానిమే, ఒక పర్టిక్యులర్ యానిమే చూసిన తర్వాత కొన్ని నెలలు ట్రామటైజ్ అయిపోయిన ఓన్లీ యానిమే 'యువర్ లై ఇన్ ఏప్రిల్'. అండ్ ఇంకొకటి కూడా ఉంది. దాన్ని చూసుకుంటే యూ నో వద్దులేండి. దాని గురించి ఇప్పుడు గుర్తు తెచ్చుకోదలుచుకోవట్లేదు. అది గిబ్లీ మూవీ. ఎనీవే సో, ఇది చూసుకుంటే 'యువర్ లై ఇన్ ఏప్రిల్' యాక్చువల్‌గా నేను చెప్పేది రియలే జోక్ కాదు. సో, అప్రాక్సిమేట్‌లీ 2 మంత్స్ అనుకుంటా. 2 మంత్స్ వేరే యానిమేని చూడలేకపోయా. 2 మంత్స్ డిప్రెషన్‌లో ఉన్నా ఈ యానిమే చూసి. ఎందుకంటే టీనేజ్ ఫేజ్‌లో ఉన్నా ఆ టైంలో. అండ్ ఆ టైంలో మనకు చాలా ఖాళీ టైం ఉంటుంది. కాలేజ్ టైం గదా! సో, కాబట్టి ఆ టైంలో 'యువర్ లై ఇన్ ఏప్రిల్' చూసి మైండ్ దొబ్బేసింది. యాహ్! అంతే. ఇక అంతకంటే ఎక్కువ చెప్పను. సో, ఇవన్నమాట 10 యానిమేస్ నేను మీకు మెన్షన్ చేయాలనుకుంది. ఇంకా చాలా ఉన్నాయి గైస్ మెన్షన్ చేయాలనుకుంటే. బట్ ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్న నా మూడ్‌కి తగ్గట్టుగా. బికాజ్ అన్నీ తోపే. సో, ఈ 10 కూడా తోపే. సో, చూసి మీరు ఎంజాయ్ చేస్తారన్న ఒక మైండ్ సెట్ తోటి ఈ వీడియో తోటి మీ ముందుకొచ్చాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.